పూసాయమ్మ ఎన్నేలా ఇక ఆనందంతో పులకించేను ఈ నేల అడవి పూలు పూసాయమ్మ ఎన్నేలా ఇక ఆనందంతో పులకించేను ఈ నేల మురిసింది మారెడాకు మెరిసింది మావిడాకు పొంగింది సిన్నవాగు ఇయ్యాల జరుగులద్దింది జిల్లెడాకు తడిసింది తమలపాకు కొండగాలి అడవిని పెయ్యాల అడవి పూలు పూసాయమ్మ ఎన్నెలా ఇక ఆనందంతో పులకించేను ఈ నేల ఆశలున్నాయి ఎన్నో ఊసులు పంచుకున్నాయి కలిసే తోడుగా బతికేలా గువ్వలు గూడు కట్టుకున్నాయి గుండెల్లో ప్రేమ నింపుకున్నాయి కాలం కలిసే రావాలా ఈ అడవే మా ఊరు కారడవే కన్నూరు ఈ చెట్టు సేమలు మాకు చుట్టాలే మాకున్న కట్టాలు తీరుత్తది అమ్మోరు మా పిల్ల జల్ల సల్లగా నూరేళ్ళు ఉండేళ్ళు దీయించు తల్లి మిన్నేరు మిలమిల సెలయేటి గలగల సిన్నారి నవ్వున నిలవాల కళ్ళ కపటాలు ఎరగని ఈ మంచి మనసుల బతుకుల్లో తొలి పొట్టు కొడవాల అడవి పూలు పూసాయమ్మ ఎన్నేలా ఇక ఆనందంతో పులకించేను ఈ నేల ఇక ఆనందంతో పులకించేను ఈ నేల చూసావమ్మా సత్యం నాకు మూఢనమ్మకాలు లేవు అందుకే మీ అమ్మ ఆ దేవర తల్లి నాకు ఈ తుమ్ము తెప్పించిందమ్మా ఈ నీళ్లు నీ కలిసైపోయిందా తెగ పేలుతున్నావు జాగ్రత్త ఒరే ఎర్రోడా నా కాబోయే కోడలురా నీళ్ళు చంపేస్తానమాట అంటే నా బాధ కిట్టబాబే కారణమని మీరంతా నిర్ణయం చేసుకున్నారు నా బాధకు కారణం నా కర్మ నా కర్మకి కర్త మాత్రం ఆ కిట్టబాబు ఒకవేళ కిట్టబాబుతో నా మనువు జరగకపోతే నేనే చచ్చిపోను అదంతా ఒక పీడకలలా మర్చిపోతాను అందుకే ఇక నా గురించి మీరెవరూ ఆలోచించకండి చెడ్డ పనులు చేసేటప్పుడు మాత్రం నాకు చాలా సునాయాసంగా ఆలోచనలు వచ్చాయి ఒక మంచి పని చేద్దాం అనుకున్నప్పుడు అసలు ఆలోచనలే రావడం లేదు అలాగే ఉంటుందిరా మరి బాబాయ్ ఇలా చేస్తే ఎలా ఇలా రా మంచిదిరా బాగా చెప్పావురా నీది మంచి ఆలోచన సరే నీ ఆలోచన నాకు నచ్చింది కాబట్టి దీనికి నేను ఒప్పుకుంటున్నాను రా బాబాయ్ నా ఆలోచన నీకు నచ్చింది అంటే మనం సగం గెలిచినట్టే మరి ఎప్పటి నుంచి మొదలు పెడదాం బాబాయ్ మొదలు పెడదాం మనం వేసే ఈ దెబ్బకి ఆ రమణ దొర కృష్ణలు మారి వాళ్ళ చేతులతోనే త్రిలోచన పల్లవెల్ని ఈ గూడు నుంచి తరిమి కొట్టాలి అవునరా ఖచ్చితంగా నువ్వన్నట్టే జరుగుతుంది మనకే అదే కావాలి సరే బాబాయ్ నేను వెళ్ళి ఆ పనులో ఉంటాను అలాగేరా వెళ్ళు
అమ్మయ్య, గూడు ఇన్నాళ్ళకి బాగుపడుతుందన్నమాట. నమస్కారం పూర్ణమ్మ గారు, ఎలా ఉన్నారు? ఇది వరకు నా చిన్నప్పుడు మా గూడానికి అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పుకొచ్చేవాళ్ళు, ఇలాగే దండ పెట్టేవారు. నిజమేనమ్మా, వాళ్ళు రాజకీయ నాయకులు. మాకు ఓటేయండి, మమ్మల్ని నెగ్గించండి అని అడగడానికి వస్తారు. సరే, మీరు అలా అన్నారు గనక నేను అదే పద్ధతిలో అడుగుతున్నాను. మీరందరూ నాకు సహకరిస్తే నేను మీ గూడాన్ని అభివృద్ధి చేస్తాను. ఏం సహకరించాలి? అదేనమ్మా, ఈ అడవిలో దొరికే సంజీవిని ఎక్కడ ఉందో చెబితే ఆకుకు 1,00,000 చొప్పున ఆకుల లక్షలిస్తా. మీరందరూ కోటీశ్వరులు అయిపోతారు. అంతెందుకమ్మా, ఈ అడవిలో మీకు ఇష్టమైన స్థలంలో బంగ్లాలు కట్టించిస్తా. కార్లు, బస్సులు, రైళ్లు, విమానాలు అన్నీ మీకోసం తెప్పిస్తానమ్మా. ఇవన్నీ చేసినందుకు మీరు నాకు చేయవలసిన సాయం అదేనమ్మా, అంతే. అసలు సంజీవుని గురించి నీకేం తెలుసు? ఆకులకి లచ్చలెత్తావా? అసలు సంజీవుని ఆకులు ఎన్నుంటాయో నీకు తెలుసా? గాన్ని ముట్టుకోవాలంటే కావాల్సిన అర్హత ఏంటో నీకు తెలుసా? అందుకే మర్యాదగా నోరు మూసుకుని వెళ్ళిపో ఇక్కడి నుంచి. ఇంకెప్పుడు మళ్ళీ సంజీవుని గురించి పాడిందే పాడరా పాసిపడ దాసరి అని పాడ మాకు. ఎలా తెలిసిందా? ఎలా వెళ్తానమ్మా. కానీ ఒక్కటి గుర్తుంచుకోండి, నేను ఎంతో నమ్రతగా మీరన్నట్టుగా ఓట్లు అడగడానికి వచ్చిన అభ్యర్థిగా సంజీవిని చెట్టు వెతకడానికి సాయం చేయమన్నాను, అంతే కదా. కానీ మీరు నన్ను ఎన్నో దుర్భాషలాడారు. అయినా నేనేమనుకోను. ఏది ఏమైనా నాకు పని అవ్వాలి, అంతే. మీరు చీ అన్నా తూ అన్నా ప్రస్తుతానికి తుడుచుకొని వెళ్ళిపోతాను. ఎందుకంటే మీకు సాయంత్రం దాకా గడువిస్తున్నాను. మీరు ఇంటికి వెళ్ళేటప్పుడు మళ్ళీ వచ్చి కలుస్తాను. అప్పుడు ఆలోచించి చెప్పండి, తొందర ఏం లేదు. చూడు, అప్పుడు చెప్పినా ఇప్పుడు చెప్పినా ఎప్పుడు చెప్పినా ఒకటే మాట. అందుకే చెప్తున్నాను, మళ్ళీ రాకు. ఎలా వెళ్తామమ్మా, ఆలోచించుకొని మళ్ళీ వస్తాను. సాయంత్రం మళ్ళీ కలుస్తాను. ఈ లోపల బాగా ఆలోచించుకోమ్మా. పనికి మళ్ళీ అదవా. ఏంటిది? చెయ్యి. ఏ వద్దా? ఏంటది? చెయ్యి. తీసేసాగా. నువ్వు తీయకపోతే నేనే తీసేస్తానుగా. నాకు తెలుసుగా. పున్నమ్మా, నీతో కొంచెం మాట్లాడాలి. అయితే తర్వాత కలు. ఇవిడో పెద్ద మినిస్టర్, మళ్ళీ అపాయింట్మెంట్ తీసుకోవాలి. పున్నమ్మా, నీతో కొంచెం మాట్లాడాలి. ఏటే? నువ్వు నాకు చిన్న సాయం చేయాలి పున్నమ్మా. ఏటది? నీ జిత్తుని నా దగ్గరికి ఒకసారి పంపితే వాడితో మాట్లాడి మళ్ళీ నా దగ్గర చేర్చుకుని వాడికి తిరిగి పూర్వ వైభవం తీసుకొచ్చే ఏర్పాటు చేస్తాను పున్నమ్మా. నువ్వేటి తేనక్కర్లేదు. ఆయన నువ్వు వదిలిన తర్వాతే మా ఓడు బాగుపడ్డాడు. ఇప్పుడు మళ్ళీ నీ కాడికి వెళ్ళమని చెప్పాను అనుకో, ఆడే నాకు సీవాట్లు ఇట్టేలాగా ఉన్నాడు. చూడు పున్నమ్మా, ఒక్క విషయం, నీకు తిట్టే కొడుకు కావాలా, ఒకప్పుడు తిట్టేవాడు అని చెప్పుకునే కొడుకు కావాలా? నా ఉద్దేశం నీకు అర్థమయ్యే ఉంటుంది. బాగా అర్థమైంది. ఇదే అర్థం నీకు అర్థమై ఉంటే బాగున్ను. అంటే ఏంటి? ఎలా ఉన్నారు రావణ్ గారు అనిపించుకోవాలా? పాపం ఇప్పుడు ఎలాగున్నారో అనిపించుకోవాలా? కౌంటరా? నువ్వేటి తేనక్కర్లేదు.
ఆయన నువ్వు వదిలిన తర్వాతే మా ఓడు బాగుపడ్డాడు. ఇప్పుడు మళ్ళీ నీ కాడికి వెళ్ళమని చెప్పాను అనుకో, ఆడే నాకు సీవాట్లెట్టేలాగా ఉన్నాడు. చూడు పున్నమ్మా, ఒక్క విషయం, నీకు తిట్టే కొడుకు కావాలా, ఒకప్పుడు తిట్టేవాడు అని చెప్పుకునే కొడుకు కావాలా? నా ఉద్దేశం నీకు అర్థమయ్యే ఉంటుంది. బాగా అర్థమైంది. ఇదే అర్థం నీకు అర్థమై ఉంటే బాగున్ను. అంటే ఏంటి? ఎలా ఉన్నారు రామన్ గారు అనిపించుకోవాలా? పాపం ఇప్పుడు ఎలాగున్నారో అనిపించుకోవాలా? కౌంటరా? కొంటం లేదు, అమ్మడం లేదు. ఇంతేనా? ఇంకేమైనా మాట్లాడాలా? నేను చెప్పేది కూడా అదే. నా దగ్గర చాలా మంది మార్బలు ఉన్నారు. మరి ఎప్పుడు చూసినా నువ్వు అక్కడే తిరుగుతున్నావు? అందరితోనూ అస్తమానం తిరిగితే ఈ అడవంతా చదునైపోదు, అందుకనే ఒక్కడే తిరుగుతుంటాను. మరి అంతమంది కూడా ఉన్నప్పుడు మనం జిత్తుగాని ఎందుకు పంపమంటున్నావు? అదే కదా, మీ జిత్తు తెలివితేటలు బలం ఎంతో గొప్పవి. దీని ముందు ఎంతమంది ఉన్నా బలాదూరే పున్నమ్మా. అందుకే నీ జిత్తుని నాతో పంపితే నాలాగా జిత్తు దొర అని పిలిపించుకోవచ్చు. అట్ట అనిపించుకోవడానికి మా జిత్తుగాడు ఏమైనా నీలా సీవుని ఎదురు నేనని అనుకుంటున్నావా? అయినా నువ్వు ఈ మాట్లాడిన ఎంతసేపు నాతో మాట్లాడేవని అడిగి తెలిసిందనుకో, నేను నిన్ను కొట్టడానికి చెయ్యి ఎత్తే నొప్పే ఆడు నీ చెయ్యి నరికెత్తాడు. అర్థమైందా? పున్నమ్మా ఊరికే గట్టిగా అరిసావంటే నిద్రపోతున్న చెవుల పిల్లలు లేచిపోగలవు. చెవులు పిల్ల, నీ అటకారాలు సాధించు. నా గురించి నీకింకా పూర్తిగా తెలీదు. చూడు, నేను ఇంతసేపు ఎటకారంగా మాట్లాడాను కాబట్టి నువ్వు ఇంకా ఇలా నిలబడున్నావు. నిన్నేం చేస్తానో నాకే తెలియదు. నా గనక కోపం వస్తే నువ్వు నీ జిత్తు ఈ గూడెంలోనే కనపడరు. అసలు ఆ మాటకొస్తే ఈ గూడెన్నే నేలమట్టం చేస్తాను, భస్మం చేస్తాను. నువ్వు అంత గొప్పడు అయితే ముందు నన్ను భస్మం చేసి ఆ తర్వాత గూడెం సంగతి చూడొచ్చు. నీకు రోజులు దగ్గర పడ్డాయి పున్నము. లేకపోతే ఈ రమణధరతోనే తగు పెట్టుకుంటావా? చూడు, నేను ఎవరితోనైనా గొడవ పెట్టుకుంటాను. ఇక నువ్వెంత జీడి పెక్కలాటడివి. కోల్సేసి మరి గొండకు చెత్తొక్కటి గన్ను. ఆహా, అంతవరకు నోట్లో వేలేసుకుని చూస్తూ కూర్చోవడానికి నేనేం పసిపిల్లని అనుకుంటున్నావా? పసరిక పావుని గుడ్లల్లో పొడుస్తా. అవును, సోతంటే ఒళ్ళంతా పసర పట్టేసినాగుంది. ఎందుకైనా మంచిది కొంత వైద్యం చేయించుకో, లేకపోతే సత్తావు. చస్తానా? చూస్తాను. ఎవరు ఎవరిని ఎందుకు ఎలా ఎప్పుడు చంపుతారో చూపిస్తాను. అప్పుడు తెలుస్తుంది నీతో పాటు ఈ గూడెం జనాలందరికీ. ఎందుకు బాబా పున్నమ్మని అలా రెచ్చగొడుతున్నారు? అది అసలే పెంకిది, ఎవరిని లెక్క చేయదు, దేనికి భయపడదు. కానీ నేను పుల్లాంటి వాణ్ణి హనుమయ్య గారు. ఎంతో కొంత పులికి ఎవరైనా భయపడతారు కదా, ఏమంటారు? నేను చెప్తున్నది అదే. దానికి పులికి పిల్లికి అట్టే తేడా తెలీదు. ఆ మాటకొస్తే అసలు దానికి భయం అనే మాటకి అర్థం తెలీదు. అర్థం తెలియకపోతే తెలిసేటట్టు చేస్తాను. అప్పుడిక భయానికి తప్ప దేనికి అర్థం తెలియదు. ఏమంటారు? ఏంటో మీ పిచ్చి. పున్నమ్మని మీరు మహా అయితే కొన్ని నెలల నుంచి చూసుంటారు. నేను కొన్ని సంవత్సరాలు బట్టి చూస్తున్నాను. అది బాగా చిన్నప్పుడు, అంటే అది పాలు తాగే వయసులో పాలు కాస్తూ వాళ్ళమ్మ మా బావ రాజమయ్యకి ఇచ్చి ఆడించమంది. అప్పుడు నేను అక్కడే ఉన్నాను. ఇద్దరూ దాన్ని ఆడిస్తున్నాం. ఉన్నట్టుండి ఓ 12 అడుగులు నాగుపాం, అందులో గోధువర్ణ తాసు పాకుతూ మా దగ్గరికి వచ్చింది. అంతే, మా రాజంబావుల్లో ఉన్న పున్నమ్మను వదిలేసి పరుగులంకించుకున్నాం. అంతకుముందే నేను చెట్టు మీద ఉన్నాను. చెయ్యందించి మా రాజంబావం చెట్టు మీదకి లాగేశాను. పున్నమ్మ నేల మీద పడుకుని గుక్క పట్టుకు ఏడుస్తుంది. ఆ పావు నెమ్మదిగా పసికంది దగ్గరికి వెళ్ళింది. అంతే, టప్పని కాటేసిందా? కాదు, మేం కూర్చున్న చెట్టు కొమ్మ ఇరిగింది. ఇద్దరు కింద పడ్డాం. పాము ఆగి మా వైపు చూసి మళ్ళీ పున్నమ్మ వైపు వెళ్తుంది. వెళ్ళింది, ఆగింది. అంతే, టప్పని కాటేసిందా? కాదు, ఇద్దరు పక్కనున్న మడుగులో దూకేశాం. అబ్బా, ఎంతసేపు పాము నుంచి మీరు తప్పించుకుంది చెప్తారు గాని ఆ పాము పున్నమని ఏం చేసింది? కాటేసిందా? పోన్లే, చిన్నపిల్ల కదా అని ముద్దు పెట్టుకుని వెళ్ళిపోయిందా? లేకపోతే ఇలాంటి పెంకి పిల్లతో మనకెందుకని వెనక్కి తిరిగి వెళ్ళిపోయిందా? అది చెప్పండి హనుమయ్య గారు.
ఇక్కడ ఏం జరిగిందో తెలియక నరాలు తెగిపోతున్నాయి తెలుసా? అంత కంగారు పడకండి, సావధానంగా శాంతంగా చెప్తాను వినండి. సావధానంగా, శాంతంగా, ప్రశాంతంగా, అవిశ్రాంతంగా చెప్పడానికి ఇదేం బుర్ర కథ కాదండి. త్వరగా చెప్పండి. అప్పుడు ఎక్కడున్నాను? మడుగులో. ఆ మడుగులో దూకిన మేము ఆ పాము వంక పున్నమ వంక, పున్నమ వంక ఆ పావు వంక, పున్నమ వంక ఆ పావు వంక, పున్నమ వంక ఆ పావు వంక మార్చి మార్చి చూస్తున్నాం. ఇంతలోకి టప్మని ఇప్పుడు కాటేసిందన్నమాట. ఆ పావు వంక పున్నమ వంక, పున్నమ వంక ఆ పావు వంక, పున్నమ వంక ఆ పావు వంక, పున్నమ వంక ఆ పావు వంక మార్చి మార్చి చూస్తున్నాం. ఇంతలోకి టప్మని ఇప్పుడు కాటేసిందన్నమాట. కాదు, మా పున్నమ్మ తాని బుజ్జి చేతులతో ఆ పావుని టపీల్ని పట్టుకుని నలిపేసింది. పాపం పావు గిలగలా కొట్టుకుని స్పృహ కోల్పోయిందా? కాదు, నువ్వెళ్ళి ఆ పడగ మీద నీళ్లు కొడితే ఓపిక తెచ్చుకుని ఆ పావు నిన్ను కాటేస్తుంది. సర్లేండి, కోపం తెచ్చుకోకండి. ఇంకా మీకు అడ్డం రాలే. గిలగిలా కొట్టుకుని ఆ పాము ఏమైంది? చచ్చిపోయింది. అప్పుడు మా పొన్నమ్మ వాళ్ళ అమ్మ పరిగెత్తుకొచ్చి చూస్తే 2 కాట్లు కనిపించాయి. అయితే ఆ పాము పున్నమ్మని కరిచిందన్నమాట. అంత కంగారే వద్దనేది. కాట్లున్నది పున్నమ్మకి కాదు, పావుకి. అంటే పున్నమ్మే పావుని కరిచిందా? ఇంకా పళ్ళే రాలేదని చెప్తుంటే కరిసిందంటారేటి? ఆ ఘాట్లు పొన్నమ్మ చేతి గోళ్లతోటి పావు చీలేసింది. అది సంగతి. ఇప్పుడు అర్థమైందా? ఎందుకు అర్థం కాదు? పున్నమ్మ కదా ఎంచక్క బుర్ర కథలాగా చెప్పిన తర్వాత. అయినా హనుమయ్య గారు, నేను పాముని కాదు, పాము విషంతో ఉన్న రమణ దొరని. ఎలాగైనా పున్నమ్మపై నా కక్ష సాధించుకుంటాను. అప్పుడైనా ఈ గూడెం వాళ్ళకి నేనంటే ఏమిటో తెలుస్తుంది. వస్తా. హనుమయ్య గారు, మీ బుర్ర కథ చాలా బాగుంది. గూడెంలో 4 కుర్రాళ్ళని పోగేసుకుని చెప్పండి, బాగా ఆనందిస్తారు. ఇతను వరస చూస్తుంటే పొన్నమ్మకి ఇతని వల్ల ప్రమాదం ఉందనిపిస్తుంది. వెంటనే ఈ విషయం జిత్తుకు చెప్పాలి. జిత్తు, ఆగరా. హనుమయ్య మావా, ఎక్కడి నుంచి వస్తున్నావురా? అడ్డుగట్ట కాపుల నుంచి పొలం వెళ్ళి అక్కడే కొంచెంసేపు పడుకుని ఇదిగో ఇప్పుడే ఇంటికి వెళ్తున్నాను. కూడేలవుతుంది కదా, ఈ పాటికి మా అమ్మ మంట పెట్టి వంట చేసి ఉంటది. మంట పెట్టడం నిజమేరా. ఆ రమణ ధరతో గొడవ పెట్టుకుని తన ప్రాణాల మీద తెచ్చుకుంటుందిరా. అతన్ని అలా రెచ్చగొడితే అతనికి మండి ఆ మంట గూడాన్ని మొత్తం దద్దలు చేసేట్టు ఉందిరా. ఏంటి బాబాయ్ నువ్వు అంటుందే? అవునరా, ఇప్పుడే మీ అమ్మ ఆ రవణధరని బెదిరించడం నా కళ్ళారా చూశాను. మీ అమ్మ పేరింటేనే ఆ రవణధర అగ్గి మీద గుగ్గులం అయిపోతున్నాడు. ఏం చేస్తాడేంటి? మా అమ్మ జోలికి వస్తే ఆడు ఎముకలు ఏరేస్తాను. అదే వచ్చింది నీతోనూ మీ అమ్మతోనూ. సమస్యను ఏదో విధంగా పరిష్కరించుకోవడం తప్ప రెచ్చిపోకూడదురా. ఇలా అంటే ఏమీ లేదురా, మీ అమ్మ గురించి తెలిసిందేగా, కొంచెం దుద్దుడుకు మనిషి. అలాంటిది పోయి ఆ రమణధర లాంటి నీచుడితో పెట్టుకుంటే ఆడి వల్ల ఏ నిమిషం ఏం ప్రమాదం వస్తుందో తెలియట్లేదు. మీ అమ్మకి నేనే చెప్దాం అనుకుంటే ఈయనే మనిషి కాదు. అందుకే నీకు చెప్తున్నా. నేను మా అమ్మకి సర్ది చెప్తానులే గాని ఇంతకీ ఆ రమణధర ఏమన్నాడేంటి? మీ అమ్మని భూమి మీద లేకుండా చేస్తానన్నాడ్రా. అంతేనా, ఈ గూడెం మొత్తం భస్మీపట్టణం చేస్తానన్నాడు. ఎవ్వరిని వదలనన్నాడు. జిత్తు, ఇదొరకటి రమణధరలాగా తీసి పడేయొద్దు. ఎందుకంటే ఆడికి డబ్బు కౌపల్యం ఎక్కువ కనిపిస్తుంది. అలాగే డబ్బు దెయ్యం పట్టినోడికి కన్న కొడుకైనా కన్న తల్లైనా చూడ్డు. మరి అలాంటిది నీ తల్లి ఆడితో గొడవ పెడితే ఆడు ఊరుకుంటాడో చెప్పు? సచ్చినా వదలడు. అందుకే మీ అమ్మని జాగ్రత్తగా ఉండమని చెప్పు. బాబాయ్, నా తల్లికి ఏదైనా జరిగితే ఆడుంటాడా? అసలు ముందుగా ఆడి పని పట్టిన తర్వాతే మా అమ్మ దగ్గరికి వెళ్తా. ఇదే తగ్గించుకోమన్నా. అయినా మీ అమ్మ గురించి రమణధరకు పూర్తిగా తెలీదు. అయినప్పటికీ నా సాయశక్తులా
మీ అమ్మ చిన్ననాటి సంగతులన్నీ బుర్రకథలా చెప్పాననుకో, అయినా ఆడికి బుద్ధి లేదురా, దొంగ బుద్ధి, నక్క జిత్తులోడు. ఏ నిమిషం ఏ చోటు నుంచి దాడి చేస్తాడో మనకు తెలియదు. అందుకే కొంచెం జాగ్రత్తగా ఉండమని మీ అమ్మకు చెప్పు. అయినా గూడానికి అహర్నిశలో కాపలా కాసే మన వాళ్ళు నువ్వు ఉండగా ఏ ప్రమాదం జరగదని ఆశిస్తున్నాను రా. వెళ్ళి మీ అమ్మతో జాగ్రత్తగా ఉండమని చెప్పు. నేను వెళ్ళొస్తాను. రేయ్, ఈ విషయం నేను చెప్పానని మీ అమ్మకు తెలియనీకు, తెలిసిందా? అసలు మా అమ్మకి ఎన్నిసార్లు చెప్పినా బుద్ధి లేదు. చెప్తా ఓ రమణ దొరగాడి పని చెప్తా. నన్నన్నారే 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 రే తన నన్నన్నారే నన్నన్నారే నన్నన్నారే